అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు మేమైతే కొన్ని కలర్స్ అయితే చేసుకుంటున్నాము. మేమైతే ఫస్ట్ కొన్ని ఫుడ్ కలర్స్ అయితే గ్యాదర్ చేసుకున్నాము. మేమైతే పర్పుల్ వచ్చేసి ఉజాలా కలర్తో చేసాము. ఇది పక్కనే ఆరెంజ్ ఉంది కదండి, అది మేము ఫుడ్ కలర్తో చేసాము. ఎల్లో ఏమో మేము పసుపుతో చేసాము, గ్రీన్ ఏమో ఫుడ్ కలర్తో చేసాము. ఇది వచ్చేసి బియ్యం గ్రైండ్ చేసింది. ఫస్ట్ అయితే మనం రేషన్ బియ్యం తీసుకోవాలి. రేషన్ బియ్యం తీసుకున్న తర్వాత దాన్ని చిన్నగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ బాగా పలసగాను కాదు, మరీ బాగా దొడ్డుగాను కాదు. ముగ్గు పిండి ఎలా ఉంటుందో ఆ స్టేజ్లో మనం అయితే గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మేమైతే 1 kg తీసుకున్నాము. ఫుడ్ కలర్స్ ఇవైతే మేము ఫుడ్ కలర్స్ తీసుకున్నాము. మేము రెడ్ చేస్తున్నాము ఇప్పుడు మీకు చూపెట్టాలని. మేమైతే ఇలా కొంచెం ఫుడ్ కలర్ తీసుకున్నాము. ఒక 1 స్పూన్ వాటర్ అయితే వేసేసుకున్నాము. మేమైతే ఇలా 1 స్పూన్ వాటర్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి అన్నట్టు. ఇలా అయితే మనం మిక్స్ చేసుకుంటే మన కలర్ అనేది వస్తుంది. ఇసుకతోటి కూడా మేము ట్రై చేసాము, బట్ అది మంచిగా రావడం లేదు. కావాలంటే మీరు కూడా ట్రై చేసుకోవచ్చు. సో ఇలా మనమైతే మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు మళ్ళీ ఒక స్పూన్ వాటర్ అయితే పోసేసుకున్నాము. తర్వాత మనకైతే కలర్ అనేది మంచిగా వస్తుంది. మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల మనకైతే కలర్ అనేది తయారవుతుంది. ఇది మొత్తం కలుపుకున్న తర్వాత మనమైతే 10 minutes అయితే ఎండలో పెట్టాలి. బాగా అయితే వాటర్ అస్సలు పోయొద్దు. ఇలా అయితే మనం కలుపుకోవాలన్నట్టు. ఇలా మనం బాగా కలుపుకుంటే మనకైతే రెడ్ కలర్ అనేది వస్తుంది. ఇలా బాగా కలుపుకుంటే మనకైతే ముగ్గు వేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇలా చూసారా ఎంత బాగా వచ్చిందో కలర్. మనమైతే బయట చాలా రేట్స్ పెట్టి కలర్ కొంటాము. దాని బదులు మనమైతే ఇలా 7 rupees పెట్టి ఫుడ్ కలర్ తీసుకొని మనకి ఎంత కావాలో అంత ఇంట్లోనే చేసుకోవచ్చు కదా. అయితే మేము 5 కలర్స్ అయితే చేసుకున్నాము. చిన్న చిన్న ఫుడ్ కలర్స్ మాకైతే చాలా హెల్ప్ చేశాయి అన్నట్టు. ఇది అన్నట్టు టోటల్ లుక్ చూసేయండి. ఇలా అయితే మేము చేసుకున్నాము. ఇప్పుడు ముగ్గు మీద ఎలా వస్తుందో చూసాము. ఫస్ట్ మనమైతే ముగ్గు వేసుకొని దాని మీద కలర్ అయితే వేసుకోవాలి అన్నట్టు. గ్రీన్ కలర్ అయితే మేము ఫస్ట్ వేసుకుంటున్నాము. ముగ్గు చూడండి ఎంత బాగా వస్తుందో. చాలా స్మూత్గా మంచిగా వస్తుంది కలర్ కూడా చాలా బాగుంది. చూడండి ఎల్లో అయితే వేసాము. ఇది మేము పసుపుతో వేసాము. చాలా బాగుంది కలర్. ఇది అయితే ఆరెంజ్ అన్నట్టు. ఇలా అయితే మేము సింపుల్గా ఇంట్లోనే కలర్స్ అయితే వేసుకుంటున్నాము. నాకైతే బ్లూ ఇంకా పర్పులిష్ కలర్లో ఉంది. ఇది నాకు చాలా బాగా నచ్చింది. ఉజాలతో వేసాము మేమైతే, నాకు చాలా బాగా నచ్చింది. రెడ్ చూడండి ఎంత గ్రాండ్ లుక్ అవుపిస్తుందో. నాకైతే చాలా బాగా నచ్చింది. నాకైతే గ్రీన్, రెడ్ ఇంకా ఉజాలతో వేసిన పర్పులిష్ బ్లూ నాకు చాలా బాగా నచ్చింది. టోటల్గా ముగ్గు అయితే చూసేయండి. ఇది అన్నట్టు టోటల్ లుక్ చాలా బాగుంది సింపుల్గా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా మర్చిపోకుండా చేసుకోండి. కొత్తగా చూసే వాళ్ళైతే పక్కనున్న గంట సింబల్ కూడా కొట్టేయండి. బాయ్ బాయ్.